నేటి మంచి మాట. సర్వ దుఃఖాలకి కారణం కోరికలే. ఈ కోరికలు మనని సంతోషపెట్టేవిగా ఉంటే పర్వాలేదు. ఈ కోరికలు ఎదుటి వాళ్ళ దుఃఖాలకి కారణమైనప్పుడు అది ఆమోదయోగ్యంగాని కోరికలు కావు. అలాంటి కోరికలను మన మీదున్న ప్రేమతో అవి తీరుస్తూ పోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. దశరథ మహారాజుని ముద్దుల భార్య అయిన కైక కోరిన కోరిక 14 సంవత్సరాలు శ్రీరామచంద్రమూర్తిని అరణ్యాల పాలు చేసింది. అతని వియోగాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు మరణించడము జరిగింది. కైక తన కోరిన కోరిక వల్ల లబ్ధి పొందిందా? ఉపయోగపడిందా? లేదు, నష్టపోయింది. తన భర్తని కోల్పోయింది. ఒక ఆడది భర్తను కోల్పోవడం కన్నా దౌర్భాగ్య స్థితి ఏమన్నా ఉందా? అంటే మనం కోరుకునే కోరిక దుఃఖానికి కారణం కాకూడదు.